పూరా లోకల్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల వేళ ముఖ్యంగా రజతోత్సవ సభకు సంబంధించి నేతల మధ్య సమన్వయం నెలకొంది. ముఖ్యంగా ఇన్ఛార్జీలకు, జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఈ సభకు సంబంధించి వాళ్ళకి అప్పగించారో వాళ్ళు కింది స్థాయి నేతలకు సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ ఆ నేతలైతే మీడియా ముందు, అందరి ముందు చాలా సీరియస్ అయినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు, సభకు సంబంధించి ఎంతమందిని తీసుకురావాలి, మరి ఎలా తీసుకురావాలి అనే విషయాలు కూడా ఇప్పటికీ మాకు చెప్పట్లేదు అని జిల్లా స్థాయిలో నేతలు అయితే వాపోతున్నారు. ముఖ్యంగా సమన్వయం సరిగా లేదు ఇన్ఛార్జీల నుంచి తర్వాత కింది స్థాయి నేతలకు అని వాళ్ళైతే వాపోతున్నట్టయితే తెలుస్తుంది. అసలు రగడ ఎక్కడ మొదలైందంటే, మొదటగా ఈ సభ నిర్వహణ బాధ్యతలు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి అయితే ఇవ్వడం జరిగింది. ఆయన మొదటగా ఉనికిచెర్లలో స్థలాన్ని పరిశీలించారు. కానీ ఉనికిచెర్ల నుంచి సభ అయితే సభ స్థలాన్ని అయితే పూర్తిగా మార్చివేసినట్టయితే తెలిసింది. ఇక అలాగే హరీష్ రావుని కూడా ఈ సభ నిర్వహణ బాధ్యతల నుంచి అయితే తప్పించేశారు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావుని కూడా ఈ సభ నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పించేశారు. ఇక వీళ్ళిద్దరూ పార్టీ పైన చాలా గరంగా ఉన్నట్టయితే తెలిసింది. వరంగల్లో జరిగిన సభకి హరీష్ రావు అయితే డుమ్మా కొట్టారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి వచ్చినా కూడా ఏదో 2 నిమిషాలు అలా ఉండనట్టు వెళ్ళిపోయాడు. ఇక ముఖ్యంగా మొదటగా సభ నిర్వహణ కోసం హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మమునూరు అలాగే ఉనికిచెర్ల ఇక మిగతా ఏరియాలో స్థలాలు పరిశీలించి ఉనికిచెర్లలో మొదటగా ఇక్కడ సభ నిర్వహిస్తే బాగుంటుంది అని అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఏమైందో ఏమో తెలీదు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి మిగతా జిల్లాల ఇన్ఛార్జి నేతలు ఏం చెప్పారో కేసీఆర్కు తెలియదు. కానీ ఉనికిచెర్లలో సభ నిర్వహిస్తే సభకి అంత ఆదరణ రాదు, ప్రజలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోరు అనే విధంగా మిగతా జిల్లాల ఇన్ఛార్జీలు చెప్పడంతో కేసీఆర్ వెనక్కి తగ్గి గట్కేసర్లో నిర్వహిద్దాం సభను అని వాళ్ళతో చెప్పడంతో ఒక్కసారిగా కరీంనగర్, వరంగల్ ఇంకా మెదక్ జిల్లా నేతలు ఉలిక్కి పడి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి సభ అక్కడ నిర్వహిస్తే బాగుండదు, ఎల్కతుర్తిలో నిర్వహిద్దాం. ఎందుకు అంటే సిద్దిపేట జిల్లా, ముఖ్యంగా ఉస్నాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గం, ఇక అలాగే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం, ఇంకా హన్మకొండ జిల్లా పరిధిలో వస్తుంది ఎల్కతుర్తి. అక్కడ సభ నిర్వహిస్తే అందరూ తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు అందరూ వస్తారు, అన్ని జిల్లాల ముఖ్య నేతలు అందరూ అక్కడికి చేరుకుంటారు అని మళ్ళీ ఒకసారి కరీంనగర్, వరంగల్, మెదక్ ఇక మిగతా జిల్లా ఇన్ఛార్జీలు అందరూ అక్కడికి వెళ్ళి కొన్ని వేరే జిల్లాల ఇన్ఛార్జీలు అక్కడికి వెళ్ళి సభ అక్కడ నిర్వహిస్తేనే బాగుంటుందని చెప్పడంతో కేసీఆర్ అయితే ఫామ్ హౌస్లో ఇక మిగతా జిల్లా ఇన్ఛార్జీలకు అందరికీ ఫోన్లు చేసి కనుక్కొని ఇక ఫైనల్గా ఎల్కతుర్తిలో మన రజతోత్సవ వేడుకలు సభ నిర్వహిస్తున్నాము, 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం అక్కడే నిర్వహిస్తున్నామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వర్ధన్నపేట జిల్లాకు సంబంధించి ఒకప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఆ జిల్లా ఇన్ఛార్జ్ కూడా తనకే ఇవ్వాలని పట్టుబట్టడంతో మరోవైపు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన వర్గీయులు కూడా మాకు ఇవ్వాలి ఇన్ఛార్జ్ అని వాళ్ళు చెప్పడంతో అక్కడ కోల్డ్ వార్ అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ని నియమించారు. కానీ ఆమె సమన్వయ లోపం చాలా ఎక్కువగా ఉంది. అంటే నేతల మధ్య సమన్వయం సరిగా కుదర్చట్లేదు, సమాచారం సరిగా ఇవ్వట్లేదు అని అక్కడికి సంబంధించిన ఎమ్మెల్సీ డైరెక్ట్ పార్టీ కార్యాలయంలోనే అంటే మీడియా ముందు సీరియస్ అయినట్టయితే క్లియర్గా తెలిసింది. ఇక దాంతోపాటు భూపాల్పల్లి, ములుగు జిల్లా నేతలు కూడా మా మధ్య సమన్వయ లోపం ఎక్కువగా ఉంది, మా పైన నేతలు మాకు సమాచారం ఇవ్వట్లేదు, కేసీఆర్ దగ్గరికి మేము చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ చెప్పనివ్వట్లేదు, కేసీఆర్ దాకా వెళ్ళనివ్వట్లేదు, కేటీఆర్ దాకా వెళ్ళనివ్వట్లేదు, హరీష్ రావు దాకా కూడా వెళ్ళనివ్వట్లేదు, మా మాటలు మాలో ఉన్న భావాలు ఎన్నో చెప్పుకోవాలనుకుంటున్నాం, సభ గురించి మేము ఇంతమందిని తీసుకొని రావాలనుకుంటున్నామని జిల్లా నేతలు చెప్తున్నా కూడా ఈ సమాచారం అయితే అక్కడికి చేరవేయట్లేదు, అసలు జిల్లా ఇన్ఛార్జీలు మా మాటలే వినట్లేదు అని అయితే ములుగు, భూపాల్పల్లి నేతలు కూడా చెప్తున్నవైన. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గత కొన్ని రోజులుగా పార్టీకి మరీ ముఖ్యంగా కేసీఆర్కి బాగా దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే కేసీఆర్ మళ్ళీ ఈ సభకు సంబంధించి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లా ఇక వీళ్ళందరితోటి ఇన్ఛార్జీలతోటి ఎప్పుడైతే ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టాడో ఆ మీటింగ్కి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే డుమ్మా కొట్టాడు. మరి ఏం జరిగిందో ముఖ్యంగా హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే సభ గురించి పెద్దగా సుముఖంగా లేనట్టయితే తెలుస్తుంది అని అయితే కొంతమంది అంటున్నారు. అంటే ఎక్కువగా మాట్లాడట్లేదు. కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడు సభ గురించి, కవిత ఏ విధంగా మాట్లాడుతుంది సభ గురించి,
కానీ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అంతా పెద్ద ఎత్తున మాట్లాడడం లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ అయితే ప్రజలు స్వచ్ఛందంగా రావాలనుకుంటున్నారు రజతోత్సవ వేడుకలకు. ఎందుకంటే తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది టీఆర్ఎస్, అంటే ఆనాడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. మా కోసం, మా మీద ఉన్న ప్రేమ కోసం అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు ఈ సభకి అని కేటీఆర్ చెప్తున్నాడు. అలాగే మహిళలకు కూడా ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చింది పెద్ద ఎత్తున అందరూ తరలి రావాలి సభకి, మహిళలు పెద్ద ఎత్తున. ఒకప్పుడు జాగృతి నెలకొల్పాము, బతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున చేసుకున్నాము, మహిళలకు ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేశాము మన ప్రభుత్వం ఉన్నప్పుడు. మహిళలందరూ ఎవరైతే లబ్ధి పొందారో గత ప్రభుత్వంలో అందరూ రావాలి. వారితో పాటు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వల్ల ఎంతమంది మహిళలు నష్టపోయారో అందరూ ఈ సభకు వచ్చి వారి యొక్క అభిప్రాయాలు తెలపాలి అని కవిత కూడా పిలుపునిచ్చారు. కానీ హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే కామ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా జిల్లాల నేతలు కూడా కొంతమంది ఇన్ఛార్జీలు ఎందుకు కామ్గా ఉన్న, వారికి పూర్తి బాధ్యతలు అప్పగించారా లేదా, మరి పైపైన బాధ్యతలు అప్పగించారా ఏంటి అనే చర్చ అయితే నడుస్తుంది. వీటన్నిటికీ తెరతీస్తూ మంగళవారం నాడైతే కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కతుర్తికి అయితే చేరుకోనున్నారు. ఎల్కతుర్తిలో సభ భారీ ఎత్తున అయితే 27వ తారీఖు అయితే జరగనుంది. ఏర్పాట్లను పరిశీలించడానికి ఎల్కతుర్తికి అయితే కేటీఆర్ రానున్నారు. మరి ఆయన వచ్చి మరి సమన్వయం, నేతల మధ్య సమన్వయం కుదుర్చుతారా, ఇకనైనా మరి ఈ విభేదాలకు చెక్ పడుతుందా అనే చర్చ అయితే గులాబీ నేతల్లో విపరీతంగా ఈ చర్చ అయితే నడుస్తున్నట్టయితే తెలుస్తుంది.